సో ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ వాటర్ డిస్ప్యూట్ చూద్దాం. కర్ణాటకకు తమిళనాడుకు మధ్యలో ఉన్న కావేరీ వాటర్ డిస్ప్యూట్. ఇది కాలనియల్ ఎరా నుంచి స్టార్ట్ అయింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. అప్పుడు ఏమైందంటే ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ మైసూర్కి ఇంకా మద్రాస్ ప్రెసిడెన్సీకి ఉండే. అప్పటి నుంచి డిస్ప్యూట్స్ కొద్దిగా స్టార్ట్ అయింది. 1924లో ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఫిక్స్డ్ వాటర్ షేర్స్ టు బోత్ రీజన్స్ 50 yearsకి. 75% ఏమో తమిళనాడు అండ్ పుడుచేరికి, 23% ఏమో మైసూర్కి, అండ్ ద రిమైండర్ ఏమో కేరళకు. అప్పర్ రిపేరియన్ స్టేట్ మస్ట్ obtain consent from the lower riparian state for any construction like reservoirs on the Kaveri Bay River. The dams Krishna-Rajasagar Dam, కర్ణాటక ఇంకా చాలా డ్యామ్ కట్టారు. కృష్ణసాగర్ డ్యామ్ ఇది మనకు విశ్వేశ్వరయ్య ఉంటాడు కదా, అనే కర్ణాటకలో కట్టాడు. మెట్టూర్ డ్యాము తమిళనాడులో కట్టారు. ఇంకా 1974కి 50 years అయిపోయింది కదా. అప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే వాటర్ కన్సర్ట్ చేయడం స్టార్ట్ చేసింది తమిళనాడుకి. అప్పుడు డిస్ప్యూట్. సో కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. యూనియన్ గవర్నమెంట్ 1990లో ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1956 యూజ్ చేసి ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 యూజ్ చేసి కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ పెట్టాడు. 2007లో ఫైనల్ అవార్డు ఇచ్చింది. ఫైనల్ రిపోర్ట్ లాగా అంటారు, స్పెసిఫైయింగ్ వాటర్ అలొకేషన్స్ అమాంగ్ స్టేట్స్. 419 ఏమో తమిళనాడుకి వెళ్ళాలి, 270 ఏమో కర్ణాటకకి వెళ్ళాలి, 30 TMC ఏమో కేరళకి వెళ్ళాలి, 7 TMC ఏమో పుడుచేరికి వెళ్ళాలి. సుప్రీంకోర్టు 2008లో ఇంటర్వెన్షన్ అయ్యింది. కావేరీ రివర్ నేషనల్ అసెట్ అండ్ నేషనల్ అసెట్ ఇది CWT అవార్డు తప్ప అని చెప్పి అపీల్ చేసింది. ఇట్ ఆల్సో డైరెక్టెడ్ ద ఫార్మలైజేషన్ ఆఫ్ ఇక్కడ రాంగ్ చెప్పాము. upheld the CWT report and directed the formalization of కావేరీ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ని ఫార్మలైజ్ చేయమని చెప్పి ఇంకా అప్హెల్డ్ చేసింది. అప్హెల్డ్ CWDT. అప్హెల్డ్ CWDT స్వాడిక్ట్. కాకపోతే 2008లో ఏం చేసిందంటే ఫైనల్ లాంగ్వేజ్ వెడ్డిక్లో కర్ణాటకకు ఇంకా 14 TMC ఎక్కువ ఇచ్చేది. దస్ ఫైనల్గా 740 TMCలో కొంచెం 284 ఏమో 284.75 కర్ణాటకకు, 40.25 తమిళనాడుకి అలా చేసింది అన్నట్టు. ఇలా ఉండాలి, 15 years వరకు ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది 2018లో. ఇంకా కోర్టు ఏం చేసిందంటే సర్ప్లస్ వాటర్ అని డెఫినేషన్ కూడా ఇచ్చింది. వాటర్ ఎక్సీడింగ్ ద అలొకేటెడ్ అండ్ కమిటెడ్ షేర్ డ్యూరింగ్ హై ఫ్లో సీజన్. సర్ప్లస్ వాటర్కి ఏమని చెప్పిందంటే surplus water is water exceeding the allocated and committed share during high flow seasons. This surplus water was to be divided equally among the 4 states. ఈ surplus water 4 states ఇవ్వాలి. surplus water definition ఏంటంటే వాటర్ ఎక్సీడింగ్ ద అలొకేటెడ్ అండ్ కమిటెడ్ షేర్ డ్యూరింగ్ హై ఫ్లో సీజన్స్ అన్నట్టు. కోర్ట్ డైరెక్టెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ పర్మనెంట్ కావేరీ మేనేజ్మెంట్ బోర్డు. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు పెట్టమని కూడా చెప్పింది అన్నట్టు. ఇంకోటి ఏం చెప్పి ఫార్మలైజేషన్ ఆఫ్ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ని కూడా ఫార్మలైజ్ చేయాలి. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఏంటంటే కావేరీ వాటర్ అథారిటీ ఏంటంటే 2018లో ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ప్రకారం యూనియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇది ఏమేమి ఉంటాయి ఇందులో? CWMA అండ్ కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ, CWMA మేనేజ్మెంట్ అథారిటీ అండ్ CW రెగ్యులేషన్ కమిటీ రెగ్యులేషన్. ఈ రెండు కలిపి ఈ రెండు ఇందులో ఉంటాయి.
అథారిటీ కాంప్లియన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అథారిటీ ఏం చేస్తుందంటే సిడబ్ల్యూటీటీ అవార్డు ఇచ్చింది కదా, డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు, దానికి ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి యాజ్ మాడిఫైడ్ బై సుప్రీంకోర్టు మాడిఫై చేసినట్టు. స్టోరేజ్ అప్రోషన్మెంట్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కావేరీ రివర్స్ ఇవ్వాలి. సూపర్విజన్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ రిలీజెస్. Regulated release by Karnataka at the interstate contact point presently identified as Billigundlu gauge and discharge station located on the Karnataka Tamil border. అంతే ఎంత రిలీజ్ చేస్తుంటారో అది కూడా చూడాలన్నట్టు. CWRC monitors daily water levels, inflows and storage position at major reservoirs storing the Kaveri water. అది నోట్ చేసుకుంటుంది. వాటర్ ఉన్న CWRC వాటర్ని నోట్ చేసుకుంటుంది, ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఎంత అవన్నీ నోట్ చేసుకుంటే డైలీ ఎంత వస్తుందో అది అలా అన్నట్టు. సో మెయిన్గా ఇది స్టోరేజ్ సిడబ్ల్యూటీ అథారిటీ ఏం చేస్తుంది అంటే స్టోరేజ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కావేరీ రివర్స్ చూస్తుంది. సూపర్విజన్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ రిలీజెస్. Regulated release by Karnataka at the interstate contact point presently identified as the Billigundlu gauge. Billigundlu gauge and discharge station located on the Karnataka Tamil Nadu border. CWRC monitors the daily water levels, inflows. How is the water being shared? ఈ వాటర్ ఇప్పుడు ఎలా కావేరీ రివర్ వాటర్ షేర్డ్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు అకార్డింగ్ టు మంత్లీ షెడ్యూల్ ప్రకారం షేర్ చేసుకుంటారు. నార్మల్ వాటర్ ఇయర్ జూన్ టు మే కర్ణాటక విల్ రిలీజ్ 177.25 TMC of water to Tamil Nadu during the southwest monsoon June to September. A total number of 123.14 TMC is to be released. The monsoon deficit season is when the Kaveri issue typically flares up. Okay. ఇక్కడ ఏదంటే ఒకటి వస్తుంది, కురువై అండ్ సంబా కల్టివే. కురువై ప్యాడీ అనేది షార్ట్ డ్యూరేషన్ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ ప్యాడీ. కురువై ఇది ప్యాడీ, షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది, 90 to 120 days, హై ఈల్డింగ్ ఇది హెచ్వై. కురువై సీజన్ ఇన్ తమిళనాడు టిపికలీ ఒక్కర్స్ బిట్వీన్ జూన్ అండ్ సెప్టెంబర్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైంలో వస్తుంది, జూన్ టు సెప్టెంబర్. సాంబా అనేది సెకండ్ మెయిన్ సీజన్ ఆఫ్ పాడీ. సాంబా సెకండ్ మెయిన్ సీజన్ ఆఫ్ పాడీ కల్టివేషన్ ఇన్ తమిళనాడు ఆఫ్టర్ కురువై. ద సాంబా సీజన్ టిపికలీ ఒక్కర్స్ బిట్వీన్ ఆగస్ట్ అండ్ నవంబర్లో వస్తుంది ఇది. ద కల్టివేషన్ ఆఫ్ దిస్ ప్యాడీ క్రాప్స్ రిలైస్ ఎంటర్లీ ఆన్ వాటర్ రిలీజెస్ ఫ్రమ్ మెట్టూర్ డ్యామ్ నుంచి వాటర్ వస్తుంది చూడు, అప్పుడే ఇది దీని మీద మెట్టూర్ డ్యామ్ నుంచి వచ్చి ఉంటుంది, విచ్ డిపెండ్స్ స్లోలీ ఆన్ ఫ్లోస్ ఫ్రమ్ కర్ణాటక నుంచే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ద కావేరీ డెల్టా రిసీవ్స్ వెరీ లిటిల్ రైన్ఫాల్ డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్లో చాలా రెస్ట్ రైన్ఫాల్ వస్తుంది. సో అట్లా ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మేకిడాటు రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి బెంగళూరుకి అని చెప్పి ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తుండ్రు, ఇంకా 400 megawatts పవర్ కూడా అని చెప్పి. తమిళనాడు దీన్ని అపోజ్ చేస్తుంది ఇన్ ద అప్పర్ రిపేరియన్ రీజన్ అన్లెస్ దే రిసీవ్ అప్రూవల్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ టు ఎన్ష్యూర్ వాటర్ ప్రొటెక్షన్ టు తమిళనాడు. సో అది. సో ఇప్పుడు మేకిడాటు రిజర్వాయర్ ప్రాజెక్ట్ని అపోజ్ చేస్తుంది, ఇది బెంగళూరుకి వాటర్ ఇవ్వడానికి మేకిడాటు. సో ఇదన్నట్టు. నెక్స్ట్ ఒకటి చూద్దాము. కర్ణాటకకి గోవాకి సంబంధించిన ఒక డిస్ప్యూట్. కర్ణాటకకి గోవా కలాసా బందూరి నాలా ప్రాజెక్ట్. కలాసా బందూరి నాలా ప్రాజెక్ట్ ఇది కర్ణాటక గవర్నమెంట్ తీసుకుంది. డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వాలి అని చెప్పి ఏ డిస్ట్రిక్ట్కి, బెల్గావి, ధార్వాడ్ అండ్ గడక్ డిస్ట్రిక్ట్స్కి ఇవ్వాలని చెప్పి. ఇదేంటంటే బ్యారేజెస్ ఎక్కువ కలాసా అండ్ బందూరి ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహాదయి రివర్. ఈ రెండు ఇవి కలాసా అండ్ బందూరి మహాదయి రివర్ ఇవన్నీ. ఎందుకు టు డైవర్ట్ వాటర్ టు ద మల్ప్రభా రివర్
వాటర్ టు ద మల్ప్రభ రివర్కి డైవర్ట్ చేయడానికి, వాటర్ దేనికి డైవర్ట్ చేయడానికి, మల్ప్రభ. ఈ మల్ప్రభ ఏది, ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. కాల్సా అండ్ కందూరి, 2 ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహాదర్ టు డైవర్ట్ వాటర్. ఈ ప్రాజెక్టు ఎప్పుడు 1989లో చేస్తే గోవా అబ్జెక్ట్ చేసింది. మహాదయి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ కూడా సెటప్ చేసింది 2010లో. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్ పార్టీస్. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర కూడా పార్టీస్ వచ్చింది. 2008లో ఏం చేసిందంటే 13.14 ట్రిబ్యునల్ ఏం చేసిందంటే 13.42 TMC ఫ్రమ్ మహాదేవి రివర్ బేసిన్ టు కర్ణాటక, 1.3 TMC టు మహారాష్ట్ర, 24 TMC టు గోవా ఇచ్చింది. దాన్ని నోటిఫైడ్ చేసింది. ఇప్పుడు మహాదయి రివర్ ఏంటంటే ఇది ఎక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో ఒరిజినేట్ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ ద భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ద బెల్గావ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. మహాదయి రివర్ ఇది ఎక్కడ అంటే భీమ్గఢ్, మాండోవి రివర్ కూడా అంటారు. మహాదవి రివర్ మాండోవి రివర్, మాదేహి అని కూడా అంటారు. ఇది ఎక్కడ వస్తుంది అంటే భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అక్కడ వస్తుంది, వెస్ట్రన్ ఘాట్స్లో, బెల్గావి డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. డిస్ట్రిక్ట్లో అవుతుంది. వెస్ట్వర్డ్ ఫ్లోయింగ్ రివర్ దట్ ఫ్లోస్ త్రూ కర్ణాటక అండ్ గోవా అండ్ దెన్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. వెస్ట్వర్డ్ ఇది it is the lifeline of Goa. Mandovi and Juari are 2 primary rivers of Goa. Mandovi అంటే అదే మహాదయి అండ్ జువారి. ఈ మాండోవి అనేది లైఫ్ లైన్ ఆఫ్ గోవా ఇది అన్నట్టు. ఒకసారి మనము కావేరి డిస్ప్యూట్ ఫర్ యూపీఎస్సి. ఒకసారి చూస్తే మనం కావేరీ వాటర్ చూస్తే మనం ఇంతకుముందే చూసాం కదా. ఇదంటే ఇది అప్పుడెప్పుడో ఉంటే మైసూర్కి మద్రాస్ ప్రెసిడెన్సీకి గొడవ స్టార్ట్ అయింది. దాని తర్వాత వచ్చింది సుప్రీంకోర్టు వర్డిక్ట్ చెప్పింది. దాని కర్ణాటకకు తమిళనాడుకి వెళ్ళాలి అలా ఇలా అని చెప్పి 2 చెప్పింది అన్నట్టు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే జాగ్రఫికల్ కర్ణాటకనేమో 42% బేసిన్ చేస్తుంది, కానీ 37% వార్స్ వస్తుంది. తమిళనాడుకి ఏమో ఎక్కువ వస్తుంది. సో అలా కర్ణాటక కంట్రోల్స్ 42% ఆఫ్ బేసిన్ బట్ రిసీవ్స్ ఓన్లీ 37% ఆఫ్ వాటర్. కొన్ని సీజన్స్ కూడా కురువై ప్యాడీ, ఇంకా సాంబా కూడా సెకండ్ ప్యాడీ ఇలా. తమిళనాడులో ఏమో మెట్టూరు, కృష్ణసాగర్ ఏమో కర్ణాటకలో డ్యామ్ ఉంది. కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ప్రకారం CWMA పెట్టారు, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. దాని కింద ఇంకోటి కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ కూడా ఉంది. ఇట్లా పెట్టి ఓకే సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఆన్సర్ చూడండి. Which article of the Indian Constitution empowers Parliament to adjudicate interstate water disputes అంటే ఆర్టికల్ 262 ప్రకారం ఏంటంటే ఇది ఎలా గుర్తుంది, 2 states 262. Article 262 grants Parliament exclusive authority to legislate on interstate river disputes barring Supreme Court jurisdiction except for appeals under Article 136. This underpins the Interstate Water Disputes Act which governs disputes like Kaveri. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 262 గ్రాంట్స్ పార్లమెంట్ ఎక్స్క్లూజివ్ అథారిటీ. ఆర్టికల్ 262 అనేది పార్లమెంట్కే ఇస్తుంది ఎక్స్క్లూజివ్ అథారిటీ టు లెజిస్లేట్ ఆన్ ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ బారింగ్ సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఎక్సెప్ట్ ఫర్ అపీల్స్ అండర్ 136 కింద అపీల్స్ వెళ్ళొచ్చు. 262 కింద పార్లమెంట్కి పవర్ ఉంది. దిస్ అండర్పిన్స్ ద ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 విచ్ గవర్న్స్ డిస్ప్యూట్ లైక్ కావేరీ.
కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ వాస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ విచ్ యాక్ట్? ఇది మనకు తెలుసు ఐఎస్ 1956, ఐఎస్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. Constitution of tribunals to resolve interstate water disputes. The Kaveri was formed under this act in 90 to address Karnataka, Tamil Nadu, Kerala, Puducherry. CWDT final award. What is the annual water allocation for Tamil Nadu from Kaveri basin? Normal year. మనకు చూసినాం ఇంతకుముందు నార్మల్ ఇయర్లో అంటే నార్మల్ ఇయర్లో 170, నార్మల్ ఇయర్లో 419. CWDT's 2007 final award allocated 417 TMC, 1000 million cubic feet TMC అంటే టు తమిళనాడు అవుట్ ఆఫ్ ద యాక్సెస్డ్ 740 TMC. 740 TMCలో 419 నార్మల్ ఇయర్లో ఇది. విత్ కర్ణాటక రిసీవింగ్ 270. ఇది 2007లో ఇచ్చింది, కొంత 2018లో దీన్ని మార్చింది 14.75 వెళ్ళేది. ఇన్ 2008 ద సుప్రీం కోర్ట్ డిక్లేర్డ్ ద కావేరీ రిజర్వ్ as నేషనల్ అసెట్. In February, what is Supreme Court emphasized the Kaveri as national asset, underscoring equitable sharing over state-specific claims, reducing Tamil Nadu share 14.75 తగ్గించింది. ఎంత ఉండే ఫస్ట్ 419, 49 ఉంటే 14.75 తగ్గించింది. ఆంధ్రప్రదేశ్ రిపేరియన్ కాదు. The interim order of the CWT 19 directed Karnataka to release how much water to Tamil Nadu? 205. CWT's 1991 interim order mandated Karnataka release to Tamil Nadu in the water here to ensure irrigation in the delta, upheld by the Supreme Court in the okay. Modification prakaram Karnataka share of Kaveri water by 14.97 పెరిగింది. 419 నుంచి 404కి తమిళనాడు తగ్గింది. Kaveri Water Management Authority was mandated by Supreme Court into monitor and implement water sharing schedulesని వేయడానికి సిడబ్ల్యూఎంఏ దానికి వచ్చింది అన్నట్టు. సిడబ్ల్యూఆర్ఏనేమో డైలీ వాటర్ మేనేజ్ చేయడానికి. సిడబ్ల్యూఎంఏ ఎస్టాబ్లిష్డ్ ఓవర్సీస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాటర్ షేరింగ్. ఒక క్వశ్చన్, డిస్కస్ ద హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ కావేరీ వాటర్ డిస్ప్యూట్ అండ్ ద రోల్ ఆఫ్ colonial era governments in agreements in UK. Provisions of the Interstate Disputes Act and evaluate its effectiveness in resolving conflicts like Kaveri dispute. Interstate water dispute empowers central to establish tribunals for resolving interstate river disputes. Tribunals must deliver water within 3 years. అవార్డ్స్ 3 yearsలో అవార్డ్స్ ఇచ్చేయాలి, ఎక్స్టెండబుల్ కూడా చేయొచ్చు. ఈ డిసిషన్స్ ఫైనలే. సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయొచ్చు 136 కింద. 262 కిందనేమో ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అండర్ ఆర్టికల్ 262 ప్రకారము యాక్ట్ ఏమో 1956 వచ్చిన ISWD. కానీ 136 కింద కోర్టుకు వెళ్ళొచ్చు. ద యాక్ట్ బార్ జుడిషియల్ జ్యూరిస్డిక్షన్ ఎన్షూరింగ్ స్పెషలైజ్డ్ అడ్జుడికేషన్. జుడిషియల్ జ్యూరిస్డిక్షన్ కొంచెం స్పెషలైజ్డ్ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అనొచ్చు. కావేరీ డిస్ప్యూట్ ద allocated water example, but implementation phase challenge due to distress year, non-compliance and political protest. The act's effectiveness is limited by delays. ఎందుకంటే 17 years తీసుకుంది CWDT. Lack of mechanism, enforcement mechanism లేదు. State defiances, Karnataka protest. Supreme Court verdict and CWMA formation highlights the act resilience on judicial oversight. 2017లో 18లో వచ్చింది. ఇంకా అలా ఫార్మ్ How did the Supreme Court's 2008 verdict balance equity and historical claims in Kaveri water allocation? Supreme Court 2018 ఏం చెప్పిందంటే Kaveri dispute balanced equity and historical claims by declaring the river a national asset and prioritizing equitable apportionment. It modified the CWDT award, reducing Tamil Nadu share to from 14.75 తగ్గించింది తమిళనాడుకి. ఈ అడ్జస్ట్మెంట్ కర్ణాటక ఒక క్లెయిమ్స్ ఆఫ్ ఇన్ఈక్విటీని మంచి ఈక్వాలిటీ, అది 42% బేసిన్ కాంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళకు, కానీ హిస్టారికల్గా తక్కువ ఇచ్చారు వాళ్ళకు. ద కోర్ట్ ఎంపసైజ్డ్ ప్రొపోర్షనల్ షేరింగ్ ఇన్ డిస్ట్రెస్ ఇయర్స్, రిజెక్టింగ్ రిజిడ్ హిస్టారికల్ క్లెయిమ్స్ ఫేవరింగ్ తమిళనాడుస్ డెల్టా.
ఇట్ మ్యాండేటెడ్ ద తమిళనాడుకి 14.75 తగ్గించింది. మ్యాండేటెడ్ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ టు ఎన్ఫోర్స్ షెడ్యూల్స్ ఎన్సూరింగ్ ట్రాన్స్పరెన్సీ బై అప్హోల్డింగ్ ద ట్రిబ్యునల్స్ ఫ్రేమ్వర్క్ అండ్ tweaking allocations. It verdicted balanced Tamil Nadu's irrigation dependent delta with Karnataka's upstream needs, reinforcing federal principles. However, persistent non-compliance in low rainfall years underscores implementation challenge. Ingela konni questions ఉన్నాయి. Okay.